నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో గృహ కార్మికులకు సంబంధించిన వీసాల జారీ పైన కీలక ప్రకటన వచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏకీకృత ప్రభుత్వ ఈ సేవల అప్లికేషన్ సాహెల్ యాప్ ద్వారా ఒక కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది కువైటీ పౌరులు, గృహ కార్మికులు మరియు డ్రైవర్ వీసాలను డిజిటల్గా జారీ చేయడానికి అనుమతిస్తూ ఉంది. ఈ సేవ అర్హులైన కువైటీలు నిర్దిష్ట వర్గాల ఆధారంగా వీసా జారీ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఒంటరి మహిళలు, అలాగే పిల్లలు ఉన్న, విడాకులు తీసుకున్న లేదా వితంతువులైన మహిళలు ఒక డ్రైవర్ మరియు ఒక గృహ కార్మికురాల్ని స్పాన్సర్ చేయడానికి అర్హులని చెప్పేసి, వివాహితులు, విడాకులు తీసుకున్న వారు లేదా వితంతువులైన పురుషులు ఒక డ్రైవర్ మరియు గరిష్టంగా 3 గృహ కార్మికులను స్పాన్సర్ చేయవచ్చు. అయితే ఒంటరి పురుషులు కేవలం ఒక డ్రైవర్ను మాత్రమే స్పాన్సర్ చేయడానికి అనుమతించబడతారు. ఈ కొత్త సేవ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, విధానాలను సరళీకరించడం మరియు కువైటీ పౌరుల కోసం సురక్షితమైన డిజిటల్ పరిష్కారాలను విస్తరించడం పట్ల తమ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లోని కువైటీ పౌరులకు సేవలను మరింత సులభతరం చేస్తూ కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపైన కువైటీ పౌరులు తమ యొక్క వ్యక్తిగత డ్రైవర్లు కావచ్చు, గృహ కార్మికులకు సంబంధించిన వీసాలను సాహెల్ యాప్ ద్వారా వాళ్ళు అప్లై చేస్తే కానీ నేరుగా పొందవచ్చు అన్నమాట. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ సరికొత్త డిజిటల్ సేవను సాహెల్ అప్లికేషన్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా కువైటీ పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమ మొబైల్ ఫోన్ నుంచే సులభంగా మరియు వేగంగా వీసా ప్రక్రియలను పూర్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సేవలను డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా ఈ సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. ప్రస్తుతం డ్రైవర్ వీసాలు కానీ, ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుల వీసాలు ఇకపైన ఏ కార్యాలయం చుట్టూ వెళ్లకుండా కువైటీ పౌరులు తమ యొక్క మొబైల్ ఫోన్లోనే పొందవచ్చని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.